అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 17 మీకు అందరికీ తెలుసు. ఈ సెప్టెంబర్ 17 ఒక గొప్ప స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఎవరు కారణం, ఎవరు త్యాగాలు ఉన్నాయి, ఎవరు భాగస్వాములు అయినరు, ఎవరు అమరులు అయినరు, ఎవరి ద్వారా ఈ స్వతంత్రం సిద్ధించింది, ఎవరి ద్వారా ఈ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారనే చర్చ జరగాల్సిన సందర్భం. చరిత్ర లేనోళ్ళు, వారసత్వం లేనోళ్ళు, చరిత్ర అంటే తెలియనోళ్ళు, చరిత్రలో తమకు యుగ పురుషులు లేకపోవడం వల్ల, త్యాగాలు చేసిన నాయకత్వం లేకపోవడం వల్ల ఇతర పార్టీల అధ్యక్షులను దొంగతనం చేసే పని మీద కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముందుకు వచ్చినాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి, ఆనాటి మంత్రివర్గం ప్రభుత్వం నిర్ణయం మేరకు హోంశాఖ మంత్రిగా వారి బాధ్యతలను నిర్వహించారు. తద్వారా ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ను నిషేధించారు, ప్రమాదకరమైన సంస్థ అని చెప్పి. ఇవన్నీ పరిణామాల తర్వాత పుట్టిన రాజకీయ పార్టీ 1951లో పుట్టిన పార్టీ జనసంఘ్. జనసంఘ్ తర్వాత 1980-81లో పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కానీ, తెలంగాణ నిజాం పాలకుల నుంచి స్వతంత్రం ఇప్పించిన పోరాటంలో కానీ వాళ్ళ భాగస్వామ్యం లేదు, వాళ్ళు పుట్టలేదు. కానీ ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఆ చరిత్రలో తమ గురించి రాసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నాయకుల నుంచి చరిత్ర వరకు దొంగతనానికి పాల్పడి వక్రీకరించే చరిత్రలను ఈరోజు ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే అమిత్ షా గారు ఈరోజు పరేడ్ గ్రౌండ్లో ఈ సెప్టెంబర్ 17ను వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నది టూరిజం మంత్రివర్గ నేతృత్వంలో. ఇవాళ అక్కడ నాకు అందుతున్న సమాచారం, మీడియా మిత్రులు చెప్తున్న దాని ప్రకారం 1000-1500 మంది కూడా అక్కడ లేరు అని. ఉండరు. ఎందుకు ఉండరంటే ఆ చరిత్రతో మీకు సంబంధం లేదు. మీరు పరాయి వాళ్ళు. ఈ చరిత్రలో పరాయి వాళ్ళు ఇతర పార్టీల అధ్యక్షులను దొంగిలించడం ద్వారా తామేదో చరిత్రకారులమని చెప్పుకోవడానికి, చరిత్రలో మీకు కొంత స్థానం కల్పించుకోవడానికి, తద్వారా రెండు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఒక గొప్ప త్యాగాల పునాదుల మీద జరిగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని, ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటం అనేది భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు వాళ్ళ భూముల్లో వెట్టి చాకిరి చేస్తూ కట్టు బానిసలుగా వాళ్ళు మార్చినప్పుడు దున్నేవాడికే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ప్రజలు భూస్వాముల మీద, జాగీర్దారుల మీద, జమీందారుల మీద తిరగబడ్డారు. దానికి నాయకత్వం స్టేట్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు వహించినాయి. ఇది నికార్సైన చరిత్ర. అప్పుడు ప్రజల యొక్క తిరుగుబాటును తట్టుకోవడానికి ఈ భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు నిజాం శరణు వచ్చిండ్రు. నిజాం వీళ్ళని కాపాడడానికి తన దగ్గర ఉన్న రజాకర్ల, ముష్కర్లను వాళ్ళకు తోడుగా పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఈ భూస్వాముల తరఫున పేదల మీద దాడులు చేశారు. ఈ పోరాటం నల్గొండ జిల్లాలో సజీవ సాక్ష్యం. బైరాన్పల్లి కావచ్చు, గుండ్రాంపల్లి కావచ్చు, బాలెం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాలు ఉన్నాయి. ఇంకా ఆ పోరాటంలో అసూలు బాసిన కుటుంబాలు, పోరాటంలో గాయాలైన వాళ్ళు, పోరాటంలో పాల్గొన్న వాళ్ళు సజీవ సాక్ష్యం. అట్లాంటి పోరాటాన్ని వక్రీకరించి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందువులు పోట్లాడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు 99% హిందువులే. వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు కూడా 90% హిందువులే. కానీ ఈ జాగీర్దారులు, భూస్వాములు, జమీందారులతో ఉన్న సంబంధాల వల్ల నిజాం తన సైన్యాన్ని వాళ్ళకు మద్దతుగా పంపించాడు. అక్కడ మొదలైన పోరాటం చివరికి
ప్రజలకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది. ఆనాడు వాళ్ళు దుర్మార్గంగా బైరాన్పల్లిలో జరిగిన పాశవిక దాడి 120 మందిని హత్య చేసి ఆ గ్రామంలో ఉన్న ఆడబిడ్డలను ఆ శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడించడంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఆనాటి పోరాటం. దాంతో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంత అరాచకాన్ని, ఇంత రాక్షస వికృత క్రీడలను నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడికి పంపించి ఇక్కడ ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా నిలబెట్టి నిజాం నుంచి ఈ ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించిండు. బ్రిటిష్ పాలకుల నుంచి అక్కడ స్వతంత్రం వస్తే నిజాం నుంచి ఇక్కడ స్వతంత్రం వచ్చింది. ఇక్కడ స్వతంత్రం వచ్చిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా తర్వాతనే వచ్చింది. జూనేగఢ్ ఈరోజు గుజరాత్లో ఉన్న ముస్లిం రాజు నుంచి కూడా స్వతంత్రం అప్పుడే వచ్చింది. జూనేగఢ్ గుజరాత్లో ఉన్న రాజు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నిజాం రాజు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రాజులు అందరూ కూడా ఇవన్నీ కూడా ఆగస్టు 15, 1947 బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిణామ క్రమంలో దాదాపుగా సంవత్సరంన్నర లోపల వివిధ సందర్భాలల్లో ఈ ప్రాంతాలకు కూడా స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 17, 1948 ఈ ప్రాంతానికి వచ్చింది. ఇవాళ గుజరాత్కు నాయకత్వం వహిస్తున్న, గుజరాత్ నుంచి దేశానికి బాధ్యత వహిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఆ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి, హోంమంత్రి. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీని విస్తరించుకోవడానికి సెప్టెంబర్ 17ను ఒక సాధనంగా, ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ప్రజలకు స్వతంత్ర దినోత్సవాలు జరపాలని మీరు ఉవ్విళ్ళూరుతున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పర్యాటక శాఖ నుంచి కార్యక్రమం తీసుకున్నారు కదా. నేను సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అమిత్ షా గారిని, కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, జూనేగఢ్ కూడా స్వతంత్రం వచ్చింది, ఎందుకు జూనేగఢ్లో ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తలేరు? ఇప్పుడు అక్కడ కూడా వజ్రోత్సవాలు 75 సంవత్సరాలకు అడుగుపెట్టింది. అక్కడ కూడా అక్కడి ప్రజలకు స్వతంత్రం వచ్చి మీరు వజ్రోత్సవాలు గుజరాత్లో ఉన్న జూనేగఢ్లో ఎందుకు నడుపుతలేరు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తలేదు? ఎందుకు గుజరాత్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చేయడం లేదు? ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో చేసినాం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో చేసినాం, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణలో కూడా మేము చేస్తాం. హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మహారాష్ట్ర, హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మహారాష్ట్రలో మేము అధికారికంగా సెప్టెంబర్ 17ను స్వతంత్ర దినోత్సవాలుగా జెండా ఎగరేసి నివాళులు అర్పించి అక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినాం. 23లో మేము అధికారంలోకి వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో మేము చేస్తాం. ఇవాళ దేశమంతా వదిలేసి సొంత రాష్ట్రంలో జూనేగఢ్ కూడా తెలంగాణకు ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిందో గుజరాత్లో ఉన్న జూనేగఢ్ కూడా అదే విధంగా స్వతంత్రం వచ్చింది. బీజేపీ అక్కడ ఎందుకు నిర్వహిస్తలేదు? బీజేపీ అక్కడ ఎందుకు 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరపడం లేదు? బీజేపీ ఎందుకు ప్రతి సంవత్సరం అక్కడ జాతీయ జెండా ఎగరేసి ఆ ప్రజలకు స్వతంత్ర వేడుకలను అందుబాటులోకి తీసుకొస్తలేదు? అంటే గుజరాత్లో ఆల్రెడీ మీకు అధికారం ఉంది కాబట్టి, మీకు అక్కడ మత చిచ్చు రేపడం ద్వారా అదనంగా వచ్చే ప్రయోజనం లేదు కాబట్టి గుజరాత్ను వదిలేసి తెలంగాణ మీద మిడతల దండులాగా దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందుకే కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. అమిత్ షా గారి దేశానికి హోంమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మీరు పర్యాటక శాఖ మంత్రి అయితే మొదట మీరు గుజరాత్ జూనేగఢ్ ప్రాంతంలో స్వతంత్ర ఉత్సవాలను జరిపిన తర్వాత వచ్చి తెలంగాణలో జరపండి. అంతే తప్ప కేవలం నీచమైన రాజకీయ ప్రయోజనం కోసం, ఎన్నికలలో గెలవడం కోసం, ప్రశాంతమైన వాతావరణంలో కలిసిమెలిసి ఉన్న మతాల మధ్యలో చిచ్చుపెట్టి హైదరాబాదును మత కల్లోలాలకు అడ్డగా చేసి ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా చేసి ఇక్కడికి రావాల్సిన పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతిని మత కల్లోలాలు జరిగితే ఈ పెట్టుబడిదారులందరూ కూడా గుజరాత్కి వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఇది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. గుజరాతీ మంత్రులు, గుజరాతీ పెట్టుబడిదారులు పరోక్షంగా హైదరాబాద్లో మత కల్లోలాలను సృష్టించడం ద్వారా
ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలన్నీ కూడా గుజరాత్కు తరలి వెళ్ళడానికి ఒక కుట్ర కోణంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ మత కల్లోలాలతో అట్టుడుకుతున్న హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి శాంతి భద్రతలను పరిరక్షించడంతో ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ వచ్చింది, హెల్త్ ఇండస్ట్రీ వచ్చింది. ఇవాళ 60-70 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పహారగాసి శాంతి భద్రతలను కాపాడి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా మనుగడ సాధిస్తుందంటే హైదరాబాద్ నగరంలో మేము తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఈ నగరం మనుగడ సాధిస్తుంది. అట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న హైదరాబాదు నగరంలో తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాలకు మత కల్లోలాలు సృష్టించడం ద్వారా బీజేపీ నాయకులు చిచ్చు రేపుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళ కుట్ర ఏంటంటే ఇక్కడ మత కల్లోలాలు రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడ పెట్టుబడులు రాకుండా చేస్తే ఈ పెట్టుబడులను గుజరాత్కు తీసుకెళ్లాలని ఒక వ్యూహము, ఒక ఎత్తుగడ ఉంది. ఈ ఎత్తుగడలో భాగంగానే పదే పదే కేంద్రం నుంచి మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మత విద్వేషాలకు పాల్పడుతున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 8 సంవత్సరాలు మీరే కేంద్రంలో ఉన్నారు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోలేదు? ఎందుకు ఈ తెలంగాణకు అవసరమైన ప్యాకేజీలు ఇస్తలేరు? మేము 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీ ఇయ్యలే, ఐఐటి ఇయ్యలే, ఐఐఎం ఇయ్యలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, ఉక్కు కర్మాగారం ఇవ్వలే, 4000 మెగావాట్ల ఎన్టీపీసీ ద్వారా మీరు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నిర్మించాల్సింది ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను మీరు రద్దు చేసిరు. ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. నిజంగానే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజకీయ మనుగడ సాధించాలి, రాజకీయంగా పార్టీని విస్తరించుకోవాలంటే తెలంగాణను అభివృద్ధి చేయడానికి మీ ప్రణాళిక ఏందో ప్రజలకు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.